అందరికీ నమస్కారం. క్రైమ్ అవేర్నెస్ ఛానల్ లెవెల్ బట్ ఎస్పీ ఛానల్లో ఇస్తున్నాను. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో కొంతమంది ఆడవాళ్ళు మొగులని చంపటం, మొగులని బలిపోసం చేసేసి ప్రియుడితో లేచిపోవటం ఉన్న డబ్బులతో, ఇది రీసెంట్ టైమ్స్ ఒక ప్యాషన్ అయిపోయింది కొంతమందికి. ఇక్కడ బాధితుడు భర్త, అవతల దరిద్రుడు ఆ లవర్కి సాధించేవాడు ఎవడుతున్న వాడు మగవాడు, కానీ వాడికి అవన్నీ అనవసరం. కామాతురానో నా సిగ్గు నా లజ్జ. ఏమైంది? కర్ణాటకలో హసన్ జిల్లా, ఓకే, ప్రియాంక అని చెప్పేసి ఒక ఆమె, అతను ఓ వ్యక్తితో పెళ్ళారు. వీళ్ళకి 8 సంవత్సరాలు బిడ్డ ఉన్నాడు. ఈమెకి బీహార్ చెందినటువంటి ఓ వ్యక్తితో అక్రమ సంబంధం. ఎక్కడో కూలి పనులకు వచ్చినప్పుడు, ఇంట్లో పనులు చేయడానికి వచ్చినప్పుడు ఇష్టపడింది, కంటిన్యూ చేస్తున్నారు. ఇది ఎంత దూరం వెళ్ళిందంటే అదృష్టం మొగుడిని చంపల. ఏం చేసిందంటే బేలూరులో పెళ్ళి ఉంది కదా, ఆడికి వెళ్తానని చెప్పేసి చక్కగా నగలన్నీ వేసేసుకుంది. మొత్తం 30 లక్షల వర్తున్న నగలు వేసేసుకొని పెళ్ళికి వెళ్ళేటప్పుడు పిల్లవాడిని ఇంట్లోనే పెట్టేసి పెళ్ళికి వెళ్ళింది కదా, ఆధార్ కార్డు, బ్యాగులు, బట్టలు మొత్తం సెట్ చేసుకుని వెళ్ళినప్పుడు ఆ బేలూరులో పెళ్లి చూసింది, అందరు కనపడింది, అయిపోయింది. ఇక రిటర్న్ వస్తున్నప్పుడు దగ్గరలో ఒక వాటర్ ట్యాంక్ నిర్మాష ప్రాంతం చూసుకొని వెళ్ళి అక్కడ ఆధార్ కార్డు, బ్యాగు అవన్నీ వేసేసి, ఇక వాళ్ళ బంధువులు ఒకరు ఫోన్ చేసిన, ఎవరో కిడ్నాప్ చేశారు అని ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. పాప ఇక వాళ్ళ ఆయన అయ్యో 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 అనుకుంటూ పాపం పోలీస్ నుంచి కంప్లైంట్ ఇచ్చాడు. తుమ్ముకూరు ఎస్పీ అది ఏరియా వచ్చేసి వాళ్ళకి ఎక్కడో డౌట్ వచ్చింది. ఎందుకని కొంచెం టెక్నికల్గా ఫాలో అవుతున్నారు. మీకు డైలీ చెప్తా, భర్తకి ఏదైతే ఫస్ట్ భార్యని, భార్యకి ఏదైతే ఫస్ట్ భర్తని, వీళ్ళిద్దరికి ఏమైనా పిల్లలకి ఏమైనా వీళ్ళని, ఫుల్ స్విచ్ ఇలాగే ఉంటుంది. బట్ ఈ కేసులో వాళ్ళు ఏం చేశారంటే, భర్తను ఏం చేయొద్దురా బాబు, చేద్దాం, వాడిని అడుగుదాంలే కానీ వాడిని పక్కన పెడదాం, ఏ ఫోన్ నెంబర్ ఏంట్రా అన్నారు. పలానా ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ చేశాం. ఎక్కడ ఉంది ఏంటో ట్రేస్ చేద్దాం అన్నప్పుడు, స్విచ్ ఆఫ్ కదా అన్నప్పుడు, సెల్ ఫోన్ సిగ్నల్స్ని ట్రేస్ చేస్తున్న మూమెంట్లోనే గూగుల్ టేక్అవుట్ ఇవన్నీ క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు పాప ఈ బీహార్ అంతా వెళ్తాను ప్లాన్ చేసుకుని పలానా చోట వెళ్ళారు, పట్టుకొచ్చారు. ఇప్పుడు ఏమని కేసు పెడతారు? ద గ్రేట్ సుప్రీంకోర్టు తీర్పు ఉంది, మేజర్లు పెళ్ళైనా కాకుండా నచ్చినోడితో ఉండవచ్చు. మొన్న ఇంకో దిక్కుమాలిన తీర్పు, పెళ్ళానికి కడుపు ఎవరితో వచ్చినా ఆ పుట్టిన బిడ్డకి వీడే తండ్రి, పుట్టిన బిడ్డకి ఆస్తిలో హక్కు, ఇంకా అన్నీ వీడే భరించాలి. ఆ బిడ్డ వీడి బిడ్డ కాదు, ఎవరికో పుట్టిన బిడ్డ, ఆయన మొత్తం వీడే భరించాలి. ఇట్లాంటి గొప్ప గొప్ప తీర్పు మన దేశంలో ఉంటాయి నాయన. ఇప్పుడు ఇక్కడ కూడా మీరే క్రాస్ చెక్, ఆమె ఒంటి మీద 30 లక్షల బంగారం ఉంది, అవతల ప్రేమించినోడు ఉన్నాడు. వాళ్ళు ఇప్పుడు ఏమంటారు? ఎస్ నాకు ఇష్టం లేదు నా మొగుడు అంటే, నాకు వాడు ఇష్టం, వాడితే వెళ్ళిపోతా, నన్ను ఎవరు కిడ్నాప్ చేయాలి, సారీ, వెళ్ళిపోవటానికి ఏ రీజన్ దొరికి రీజన్ చెప్పా, క్షమించాలని ఏదో తోలు చెప్పేస్తారు. మహా అయితే కొద్ది రోజులు జైలు, ఆ తర్వాత బయటకు వస్తారు, జంపు. మరి పుట్టిన బిడ్డ సంగతి అనవసరం. కామా నా తురానో నా సిగ్గు నా లజ్జ, బిడ్డలు అనవసరం. నచ్చినోడితో ఊరేగాలి. ఆ డబ్బు అంతా అయిపోయింది. ఇక వాడు ఆ నచ్చినోడు వెళ్ళినోడు ఎవడైతే ఉన్నాడో వాడు మరి దీన్ని చంపుతాడా, ఉంచుతాడా, అమ్మేస్తాడా, ఇక వాడికి తెలియాలి. మరలా చెప్తున్నా, ఏంటంటే 5 నిమిషాల సుఖం కోసం ఎంత దరిద్రం, ఎంత దారుణం. అసలు ప్రాక్టికల్గా ఉండండి. పుట్టిన బిడ్డ ఏం కావాలి?